నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 5. కృష్ణని గుమ్మం వద్దే ఆపేసి, నీ భార్య పేరు చెబితేనే లోపలికి వెళ్ళనిస్తాము అని అక్కడ ఉన్నవారందరూ అనడంతో క్రిష్ కోపంగా పెళ్లి కూతురు వైపు చూసి, నేను మా అమ్మకు ఇష్టమైన కోడలితో వచ్చాను అని వాళ్ళందరికీ చెప్పేసి విసురుగా లోపలికి వెళ్ళాడు. క్రిష్ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పిల్లతో ఇంత కఠినంగా ఉంటే కాపురం ఎలా చేస్తాడో అని అక్కడ ఉన్నవారందరూ గుసగుసలాడుతూ చెప్పుకున్నారు. వాళ్ళన్న మాటలు సుభద్ర విని కోడలి వైపు చూసి బాధపడింది. అదే రోజు వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయడంతో వరసైన వాళ్ళందరూ పెళ్లి కూతురిని అందంగా ముస్తాబు చేస్తూ పరాచకాలాడుతూ, అబ్బాయి కోపంగా ఉన్నాడు, నువ్వు ఏమీ పట్టనట్టుగా ఉండకు, అయినా ఊహించని విధంగా మీ ఇద్దరి పెళ్ళి జరిగింది, నీ భర్త మనసును నువ్వే మార్చుకోవాలి, ఈ రోజు నుండి అతని మనసులో నీ రూపమే ఉండాలి, అబ్బాయి చెప్పినట్టుగా విని అతనికి నచ్చినట్టుగా ఉండు, నీ అందాలన్నీ విస్తరిలా వడ్డించి నీ భర్త ప్రేమని దక్కించుకో అంటూ అందరూ అమ్మాయిని ఆట పట్టిస్తూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చెప్పేదంతా మౌనంగా వింటూ కళ్ళలో దాగిన కన్నీళ్లను, మనసులో ఉన్న అలజడిని చిరునవ్వుతో కప్పేసింది. అత్త మామల దగ్గర, అమ్మమ్మ తాతయ్యల దగ్గర, ఇంకా కొంతమంది ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని పాల గ్లాస్ చేతిలో పట్టుకొని వణికిపోతూ భయంగా అడుగులు వేస్తూ శోభనం గదిలోకి అడుగుపెట్టింది. ఆమె రాగానే క్రిష్ వెనక్కి తిరిగి చూశాడు. రెడ్ కలర్ బార్డర్లో ఉన్న వైట్ కలర్ చీర కట్టుకొని, తల నిండా మల్లెపూలు కనకాంబరాలు కలిపి పెట్టుకొని, పాపిట్లో సింధూరం పెట్టుకొని, నుదిటిన చిన్న స్టిక్కర్, దాని కింద ఎర్రటి కుంకుమ, ముక్కుకి చమక్కుమంటూ మెరుస్తూ ఉన్న చిన్న ముక్కు పుల్ల, చెవులకు రాళ్ల దుద్దులు, మెడలో పసుపు తాడు, బంగారంతో పెద్దగా అలంకరించుకోకపోయినా వీటితోనే ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్న శోభనం పెళ్లి కూతురుని చూసి క్రిష్ తనని తాను మర్చిపోయి ఆమెని తదేకంగా చూశాడు. ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రేమగా ఇద్దరూ ఒక్కటయ్యే క్షణాన్ని జీవితాంతం గుర్తుండేలా చేసుకోవాలని ఆశపడ్డ క్రిష్కి ఎవరో చెంప మీద లాగిపెట్టి కొట్టినట్టుగా అనిపించింది. ఊహల్లో నుండి బయటికి వచ్చిన అతనికి ఎదురుగా పాల గ్లాస్తో ఉన్న ఆమెని చూసి 2 అడుగుల్లో ఆమెని చేరుకొని డోర్ గట్టిగా వేసి గడియ పెట్టేశాడు. ఎర్రబట్ట కళ్ళతో క్రిష్ ఆమె వైపు అడుగులు వేశాడు. అతను దగ్గరగా వస్తుంటే ఆమెకు వల్లంతా చెమటలు పట్టేశాయి. అతని అడుగులు ముందుకు పడుతూ ఉంటే ఆమె భయంతో అడుగులు వెనక్కి వేస్తూ పూలతో అలంకరించిన మంచం వద్దకు వెళ్ళారు. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని పక్కన పెట్టేసి క్రిష్ ఆమెని మంచంపై విసురుగా పడుకోబెట్టి షర్ట్ తీసేసి ఆమెపై వాలిపోయాడు.
క్రిష్ అలా చేస్తాడని ఊహించని ఆమె భయంతో బావా అంటూ అతన్ని చేతులతో పక్కకు నెట్టేసి పైకి లేచి నిలబడింది. ఏంటి, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు నేను నీ మొగుడిని. నేను ఏం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు. అయినా నువ్వు, మీ అక్క ఇద్దరూ ఒక్కటే. నేను ప్రేమిస్తున్నానని తెలిసినా అది నన్ను కాదని వెళ్ళిపోయింది. నువ్వంటే నాకు ఇష్టం లేదని తెలిసినా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. నన్ను సంతోషపెట్టడమే నీ పని. మరి నేను దగ్గరగా వస్తే నన్నే నెట్టేస్తావేంటి అంటూ క్రిష్ ఆమె చీర కొంగు పక్కకు నెట్టేస్తూ అన్నాడు. బావా, నువ్వు చాలా మంచివాడివి. ఇలా చేయడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. మా అక్క పెళ్లి నుండి పారిపోతుందని ఎవరమూ ఊహించలేదు. మన ఇంటి పరువు పోతుందని అత్తయ్య బాధపడుతుంటే చూడలేక అమ్మమ్మ తాతయ్య నచ్చ చెప్పడంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. నువ్వు మా అక్కని ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. అలాంటి ప్రేమ నాకు దక్కుతుందని నేను ఆశపడడం లేదు. నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది మాత్రం కరెక్ట్ కాదు అని వెన్నెల ఏడుస్తూ అనడంతో ఆమె ఏడుపును చూసి చిరాకు పడి తన చేతిలో ఉన్న చీర కొంగును విడిచేసి, నిన్ను నేను తాకడానికి కూడా ఇష్టపడను. అలాంటిది నిన్ను నేనేం చేస్తాను? ఏదో మామూలుగా ఇలా భయపడితే నువ్వు భయపడిపోయి ఈ పెళ్ళి వద్దు అని పెద్దవాళ్ళకు చెప్పి నా నుండి విడిపోతావేమో అనుకున్నాను. కానీ నీ మాటల్లోనే తెలుస్తుంది పెద్దవాళ్ళ కోసమే ఈ పెళ్ళి చేసుకున్నావు అని. నేనంటే ఇష్టం లేదని వాళ్ళకి చెప్పి నువ్వు మరో పెళ్ళి చేసుకో, నన్ను మాత్రం వదిలేసేయి అని క్రిష్ రెండు చేతులు జోడించి అన్నాడు. వెన్నెల ఆమె కళ్ళలో నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చీర కొంగు సరిచేసుకొని, నన్ను తాకడానికి కూడా ఇష్టపడని నీతో నేను కూడా కలిసి ఉండాలనుకోవడం లేదు. కానీ మనమిద్దరం విడిపోతే ఖచ్చితంగా నాకు వేరే వాడితో పెళ్లి జరిపిస్తారు. అలాగే నీకు కూడా మరో అమ్మాయితో పెళ్లి చేస్తారు. నువ్వు ఎంత చెప్పినా ఎవ్వరూ వినరు. మామయ్య సంగతి నీకు తెలిసిందే కదా అని వెన్నెల అనగానే క్రిష్ ఆలోచనలో పడ్డాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను నా జీవితంలో ఏ అమ్మాయికి చోటు ఇవ్వదలుచుకోలేదు. అసలు మీ అమ్మాయిల ప్రేమనే నేను నమ్మను. రేపు ఉదయాన్నే నేను సిటీకి వెళ్ళిపోతాను. నువ్వు అమ్మా నాన్నలతో ఇక్కడే ఉండు. నీకు నచ్చినట్టుగా ఉండు. నీకు చదవాలనిపిస్తే చదువుకో. నేను మా అమ్మా నాన్నలను విడిచి ఉండలేను. 10 రోజులకు ఒకసారి వీలు చూసుకొని వస్తాను. అలా వచ్చినప్పుడు కూడా మనమిద్దరం ఈ గదిలోనే ఉండాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి మాత్రమే మనము భార్యాభర్తలము. గదిలో నువ్వెవరో నేనెవరో అని క్రిష్ అనగానే వెన్నెల మౌనంగా వింటూ సరే అన్నట్టుగా తల ఊపింది. ఆ రోజు రాత్రంతా ఇద్దరు మనసులో ఉన్న బాధని మర్చిపోలేక చాలాసేపు మేలుకొండి ఎప్పటికో నిద్రపోయారు. ఉదయం 8 కావడంతో కొత్త జంట ఇంకా నిద్ర లేవలేదు.
రాత్రి లేటుగా పడుకున్నారేమో అని అమ్మలక్కలంతా అనుకుంటూ నవ్వుకున్నారు. సుభద్ర వెళ్ళి డోర్ కొట్టి, వెన్నెల, టైం 8 అవుతుంది, త్వరగా లేచి స్నానం చేసి బయటికి రా అని సుభద్ర అన్న మాటలు విని క్రిష్, వెన్నెల నిద్రలో నుంచి చటుక్కున లేచి టైం చూసి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేసుకొని మౌనంగా రెడీ అయ్యి గదిలో నుండి బయటికి వెళ్ళారు. ఎల్లో పింక్ కాంబినేషన్లో ఉన్న లైట్ కలర్ చీర కట్టుకొని కొత్త పెళ్లి కూతురులా వెలిగిపోతున్న వెన్నెలను చూసి అందరూ ఆమెని పొగిడేస్తూ సత్య చేసిన పని తలుచుకుంటూ ఆమెను తిడుతూ ఉన్నారు. కూతురిని అలా తిడుతూ ఉండడం భరించలేక మమత, వెంకటేష్ వారందరిపై కోపాన్ని చూపిస్తూ, ఈ మాయలాడే ఇంత ఆస్తికి కోడలిగా కావాలని ఆశపడి నా కూతురికి ఏ మందో మాకో పెట్టి ఈ పెళ్లి నుండి తప్పుకునేలా చేసింది అని మమత వెన్నెలను కాల్చేసేలా చూస్తూ అన్నది. వదిన, ఏంటా మాటలు? వెన్నెల అంటే నీకు చిన్నప్పటి నుంచి నచ్చదు. నీ కూతురు చేసిన పని వల్ల మన పరువు పోయేది. వెన్నెల మన పరువు పోకుండా పెద్దల మాట కాదనలేక ఈ పెళ్లి చేసుకుంది. అలాంటి వెన్నెలని నువ్వు తప్పుపడుతున్నావా అంటూ సుభద్ర మమతపై అరిచింది. మమతకి అక్కడ ఉండాలనిపించక వెంకటేష్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెన్నెల, నువ్వు ఎవరి గురించి ఆలోచించి బాధపడకు. ఇప్పటి నుండి ఇదే నీ ఇల్లు అని సుభద్ర ప్రేమగా ఆమెకు చెప్పి దగ్గరికి తీసుకుంది. మా అమ్మకు ఇది అంటే ఇష్టం. అందుకే నిమిషం కూడా ఆలోచించకుండా నాకిచ్చి పెళ్లి చేసింది. రాత్రి జరిగింది పూసగుచ్చినట్టు మా అమ్మా నాన్నలకు చెబితే మా నాన్న నాతో మాట్లాడడం కూడా మానేస్తాడేమో. అయినా ఉదయాన్నే లేచి సిటీకి వెళ్ళిపోదామనుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరికీ చెబితే నన్ను వెళ్ళనిస్తారా అని క్రిష్ మనసులోనే అనుకున్నాడు. బంధువులందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడంతో సాయంత్రం అందరూ ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడంతో క్రిష్ వాళ్ళ వద్దకు వెళ్ళి, అమ్మా, ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నేను అర్జెంటుగా ఫినిష్ చేయాల్సిన వర్క్ ఉండిపోయింది. నేను సిటీకి వెళ్ళాలి అని క్రిష్ నసుకుతూ తండ్రి వైపు చూస్తూ చెప్పాడు. రాఘవయ్య వెన్నెల వైపు చూస్తూ, నీ భార్యను కూడా తీసుకుని వెళ్ళు, ఎలాగో అక్కడ మన ఇల్లు ఉంది కదా అని ఆయన చెప్పడంతో, నాన్న, ఏమంటున్నారు మీరు? వెన్నెల ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటిది ఒకేసారి మిమ్మల్ని అందరినీ వదిలేసి సిటీకి వచ్చి ఒంటరిగా ఇంట్లో ఏం చేస్తుంది అని క్రిష్ అనగానే రాఘవయ్య నవ్వుతూ, నా కోడలు ఒంటరిగా ఎందుకు ఉంటుంది? నీతో పాటే ఆఫీస్కి వస్తుంది. ఇద్దరూ కలిసే వెళ్ళండి, కలిసే ఇంటికి రండి అని ఆయన అనగానే క్రిష్ అమాయకంగా ముఖం పెట్టి, ఇప్పటికిప్పుడు నేను చేసే ఆఫీస్లో వెన్నెలకి ఉద్యోగం దొరకడం కష్టం అని అనగానే, నువ్వేమీ కంగారు పడకు, వెన్నెలకి నువ్వు చేసే ఆఫీస్లోనే ఉద్యోగం వచ్చింది అంటూ
ఆమె అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తూ చెప్పాడు. నాన్న, ఇదంతా ఎలా చేశారు అని క్రిష్ అడగగానే సుభద్ర క్రిష్ వైపు చూస్తూ, నీకు నిజంగా తెలీదా? నెల క్రితమే వెన్నెల మీ ఆఫీస్లో ఇంటర్వ్యూకి వచ్చింది. నువ్వే సెలెక్ట్ చేసావు అని కూడా చెప్పింది వెన్నెల అని సుభద్ర అనడంతో క్రిష్కి అప్పుడు గుర్తుకు వచ్చింది. నిజమే, అప్పుడు వెన్నెల నాకు మరదలు, కానీ ఇప్పుడు నా భార్య. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశానో అని క్రిష్ తల పట్టుకున్నాడు. ఇక చేసేది ఏమీ లేక వెన్నెలని తీసుకొని క్రిష్ కాల్రో సిటీకి బయలుదేరాడు. సిటీలో ఉన్న వాళ్ళ సొంత ఇంటికి చేరిపోగానే వెన్నెలకి ఎన్నో కండిషన్లు పెడుతూ, మన వాళ్లకు మాత్రమే మనమిద్దరం భార్యాభర్తల్లా కనిపించాలి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఆఫీస్లో వాళ్ళకి నువ్వు నా భార్యవని తెలియకూడదు అని క్రిష్ కండిషన్ పెట్టగానే వెన్నెల సరే అని ఒప్పుకుంది. 6 నెలలు అయినా అతనితో మాట కూడా మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోయింది. అలాంటిది ఈరోజు సడన్గా ఆఫీస్లో అందరి ముందు నన్ను భార్యగా ఒప్పుకున్నాడు. ఏదో కోపంలో అందరికీ నిజం చెప్పేశాడు, కానీ నిద్ర లేచిన తర్వాత నాపై ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటాడేమో, తెల్లవారగానే నన్ను ఊరికి పంపించేస్తాడేమో. ఏం చేసినా సరే నేను మౌనంగానే ఉండాలి. నా మౌనం బావని మారుస్తుందేమో అనుకున్నాను, కానీ నేనే ఒక బండరాయిలా మారిపోయాను. నా జీవితం ఇక ఇంతేనా అని వెన్నెల బాధపడుతూ తన గతంలో నుండి బయటకు వచ్చి నిద్రలోకి జారిపోయింది.